దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన హోసన్నా గ్రేస్ పరిచర్య తరపున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి ధ్యానం కొరకు బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండం 12వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. 3వ వాక్యం, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను ద్వేషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. చాలండి, చదవబడిన వాక్యాన్ని కొద్దిసేపు మనమంతా ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, అబ్రహాము యొక్క పిలుపు. అబ్రహాముని దేవుడు పిలిచి ఉన్నారు. ఆయన పిలిచినప్పుడు అబ్రహాము 75 సంవత్సరాల జీవితంతో తన జీవితాన్ని నడుపుతూ తన కాలాన్ని ఎల్లబుచ్చుతున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ స్వదేశాన్ని, నీ బంధువులను విడిచిపెట్టిరా అని మాట్లాడుతూ అక్కడ అన్నాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించెదను అనే మాట. నిజమేనండి, దేవుడు వాగ్దానం చేశాడు. చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ప్రారంభపు వాక్యలో ఎలా నిన్ను గొప్ప చేస్తాను అని చెప్పి, నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి పిలిచిన దేవునికి, మొదట పిలిచిన దేవుడి పైన తన మనస్సుని నిలుపుకొని ఆయన వైపు చూస్తూ ప్రయాణాన్ని ప్రారంభించాడు. కనుక దేవుడు అతన్ని గొప్ప చేశారా లేదా అనేది కొంచెం ముందుకెళ్తే మనం ధ్యానం చేస్తాం. మొదట ఇతగాడు ఆశీర్వదించబడటానికి కారణం ఏమిటి అంటే, దేవుని మాట విన్నాడండి. ఎక్కడో ఎవరో చెప్తే జరిగిందో లేకపోతే ఎక్కడో విన్నదో కాదు. ఇది దేవుడే, పరిశుద్ధాత్ముడు స్వయంగా ఆయనే ప్రత్యక్షమై అబ్రహాంతో మాట్లాడినట్లు ఇక్కడ రాయబడింది. దేవుని మాటకి ఏమాత్రం కూడా తృణీకరించడం కానీ, పెడచెవురు పెట్టడం కానీ, మరొకసారి వెనక్కి తన జీవితాన్ని ముందుకు తీసుకొని రావడం కానీ, లేక మరొకటి కానీ అటువంటివి ఏవీ లేవు. అతగాడు ఆశీర్వదించబడతానికి కారణం ఏమిటంటే, అతగాడు దేవుని మాట శ్రద్ధగా, లేకపోతే దేవుని మాట విన్నాడు. కనుక దేవుడు అతనిని ఆశీర్వదించి అతనిని గొప్ప చేస్తాను అని చెప్పాడు. మరి అవును, దేవుడు ఆశీర్వదిస్తా అని చెప్పినప్పుడు దేవుని మాటకు విధేయుడై దేవుని మాట ప్రకారంగా ఆ స్వదేశాన్ని, తండ్రి ఇంటిని విడిచిపెట్టి బయలు వెళ్తే 24వ అధ్యాయం ప్రారంభ వాక్యంలో అంటాడు, అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడెను. అతడు బహుకాలము గడిచిన వృద్ధుడయ్యుండి అన్ని విషయముల యందు అతను ఆశీర్వదించబడ్డాడు. నిజమే, పిలిచి దేవుని మాట విని, పిలిచిన దేవుని మాట ప్రకారంగా తన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తే, సర్వశక్తి కలిగిన దేవుడు చేసింది ఏమిటంటే, సర్వశక్తి కలిగిన దేవుడు తన జీవితాన్ని జరిగించిన అద్భుతం ఏమిటంటే, ఎవరు ఊహించలేనిది, ఎవరు అంచనాలు వేయలేనిది దేవుడు తన జీవితంలో జరిగించాడు. ఏమిటంటే, అన్ని విషయాలలో అతడు ఆశీర్వదించబడ్డాడు. 1, 2, 3 కాదటండి, అన్ని విషయాలు, టోటల్ ప్రతి విషయంలో దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించాలంటే, మనం కూడా ఆశీర్వాదకరమైన మార్గాన్ని నడిపించబడాలంటే, మనం కూడా అబ్రహాములాగా దేవుని మాటకు విధేయులై దేవుని మాట ప్రకారం చేస్తూ దేవుని మాట ప్రకారం జీవించగలిగితే, మన తలరాత మార్చగలిగిన దేవుడు మనతో ఉండి మనలను దేవుడు ఆశీర్వదించ సమర్థులై ఉన్నారు. నేను కూడా అటు ఆశీర్వాదం చేత నింపబడాలని ఆశ కలిగిన మనందరి జీవితాల్లో ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహోన్నతుడా, గనుడా, మీకు వందనాలయ్యా.
ఈనాడు ప్రభు అబ్రహాం ఆశీర్వాదాన్ని శ్రేష్టంగా మాతో మాట్లాడి ఉన్నారు. ఆ విధంగా మేము కూడా ఆశీర్వదించబడటానికి మీ కృపా సన్నిధి మా తోడుంచండి, బలపరచండి. న్యాయాధిపతిగా దిగి వచ్చి మీ ఘనకార్యాలు జరిగించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.